వీక్షకులకు స్వాగతం. నమస్కారం. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ కెమికల్స్ వాడి చేసిన విధానాన్ని బయటపెట్టిన సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్లోని అసలు విషయాలు బయటికి రాకుండా, ప్రజలకు తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్ళు వాడుతున్న నికృష్టపు భాష, తెగబడి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడ్డ తీరు, అలాగే జోగి రమేష్ మాట్లాడిన పరుష పదజాలం నిన్న జరిగిన సంఘటనలు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. లడ్డూలో కెమికల్స్ వాడిన సంగతిని సిట్ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది. ఆ విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని కూడా అనరాని మాట్లాడడం, మళ్ళీ వాటిని కులాలకు ఆపాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయం, చంద్రబాబు నాయుడు గారు సహనంగా ఉన్న కార్యకర్తలు భరించలేక తిరగబడ్డ తీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, ఆ దేవదేవుడికి సంబంధించి ప్రసాదాలలో కావచ్చు, లడ్డులో కావచ్చు, మీరు అన్నారు కెమికల్స్ వాడిన నెయ్యి అని చెప్పని. లేదు, ఎన్డీడీబీ వాళ్ళు మొట్టమొదటి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నదాన్నే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదాహరించడం కూడా జరిగింది. ఈరోజు ఈ సిట్టు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిన దాన్ని పట్టుకొని, వాళ్ళకి ముందే తెలుసు ఇది, ఎందుకంటే తీసేయడానికి వీళ్ళని పరిస్థితి, నెయ్యి అనేది లేదు అక్కడ. వాళ్ళకు కూడా తెలుసు దీనికి సంబంధించింది ఏం వాడాలి, ఏంటి, ఏం వాడారని చెప్పి, ఎందుకంటే తయారు చేయించిందే వాళ్ళు కాబట్టి. ఇప్పుడు కూడా రిపోర్ట్ ఇచ్చే దాంట్లో వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి సిట్టు ఈరోజు వాళ్ళకు అనుకూలంగా ఇస్తున్న సంగతి తెలిసి ఉంది కాబట్టి, కొన్ని తీసేలేంది ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి సిట్టు, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు చాలా వివరాలు దాంట్లో పొందుపరిచింది కాబట్టి దాన్ని తోసి రాజని వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి ఇప్పుడు ఎన్డీడీబీకి కదా ఇచ్చిన రిపోర్ట్ గురించి మళ్ళీ వివరణ అడగాల్సింది వాళ్లే కదా. గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీ ల్యాబు ఈరోజు భారతదేశంలో అగ్రగణ్య ల్యాబ్ అదే కదా. అంతిమంగా అక్కడ దగ్గరికి వెళ్తారు కదా ఏదైనా అనుమానాలు ఉంటే. మరి ఎందుకు వెళ్ళలేదు ఈ సిట్ వాళ్ళు? అట్లాగే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో కూడా ఏమని ఉంది, దాంట్లో అసలు నెయ్యే కాదని చెప్పని వచ్చింది కదా. నెయ్యే కాదు, కల్తీ కెమికల్స్ స్పష్టంగా రాశారు. దాంట్లో ఏమని ఇచ్చారు, పంది కొవ్వు ఉందా లేదా అని మాత్రమే మేము చేశాము, మా ల్యాబ్లో అంతకంటే గొప్పగా ఫలితాలు వచ్చే పరికరాలు మా దగ్గర లేవు, అయినా సరే దీన్ని థర్డ్ పార్టీ ధృవీకరించాలి అని కదా దాంట్లో ఇచ్చింది. అసలు వీళ్ళు దీనికి సంబంధించినవి అన్ని దాంట్లో పొందుపరిచినవి అన్నీ కూడా నెల్లూరు ఏసీబీ కోర్టులో పొందుపరిచిన వాటిని అన్నింటినీ కూడా చదవకుండా వాళ్ళు ఇచ్చినవి అనేది కూలంకుషంగా అర్థమైనా కూడా అవన్నీ చెప్తే వాళ్ళ ముఖాన్ని కాండిచ్చి ఉమ్మేస్తారు కాబట్టి వాటి జోలి వెళ్లకుండా, చూసారా సిట్లో పంది మాంసం కొవ్వు లేదన్నారు అనే ఒకే ఒక్క మాటను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చూపించాలని ప్రయత్నం చేస్తే అది సిట్ రూపేణా కావచ్చు, లేకపోతే అవన్నీ వీళ్ళు బయటపెట్టిన విధానం కావచ్చు, బూమ్రాంగ్ అయి పరిస్థితి వాళ్ళకి ఎదురు తిరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని భక్తులకి చంద్రబాబు నాయుడు గారిని దూరం చేసే కార్యక్రమంలో భాగంగా, అలాగే హిందువుల్ని దూరం చేసే కార్యక్రమం చేయాలన్నా కూడా అక్కడ కూడా విఫలమైపోయారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం కనపడింది, కులాలు కనపడ్డాయి. మళ్ళీ కాపు, కమ్మ ఈ రెండింటిని విడదీస్తే మనం సక్సెస్ అవుతాం. ఈ మధ్య కదా విజయసాయిరెడ్డి చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, వాళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు అధికారంలో వచ్చేది కళ. పొర్లు దండాలు పెట్టినా, నువ్వు పాదయాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా మళ్ళీ నువ్వు అధికారంలో రావు అని చెప్పాడు. అంటే వాళ్ళందరూ ఏమని భావిస్తున్నారో, ఏ విధంగా వీళ్ళని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఆలోచన విధానం ఏందో స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతూ ఉంది. అందుకనే ప్రభుత్వం తొందరపట్టలేదు కాబట్టి, ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసి మనం ఏం చేసినా కూడా ముందు రావట్లేదు కాబట్టి వ్యక్తిగత దోషాలకి మొదలుపెట్టారు. సిట్ కూడా స్పష్టం చేసింది, 35 పేజీల ఛార్జ్షీట్ పొందుపరిచింది, అది నెయ్యి కాదు కల్తీ అని. అది స్పష్టంగా ఉందండి, వాళ్ళకి తెలియదేం కాదు కదా అది. ఇక్కడ వాళ్ళు ఇంకా కూడా అన్ని విషయాలు, ఇప్పుడు సిట్ నిజంగా తప్పుల తడక, ఇప్పుడు సిబిఐ వాళ్ళ ద్వారా సిట్ ఏర్పాటు జరిగితే దాంట్లో వాళ్ళు పరిశీలించింది తప్పుల తడక. నేను ఉదాహరించినట్లు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు అన్ని వివరాలు పొందుపరిచింది కాబట్టి దాంట్లో తప్పించగలడానికి వీల్లేదు కాబట్టి, ఉద్యోగస్తులు చాలామంది కూడా దాంట్లో వాంగ్మూలం ఇచ్చున్నారు కాబట్టి దాని నుంచి తప్పించుకోలేక ఇవన్నీ ఇవ్వటమే తప్ప, లేకపోతే వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చేది. ఇంకా కూడా వాళ్ళ చేతుల్లోనే ఇంకా ఈ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సరే, ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నా కూడా ఉపయోగం ఏం లేదు, ప్రభుత్వాన్ని నిందించడం తప్ప మనకేం ఉపయోగం ఉండదు అక్కడ. ఇక్కడ చూసుకుంటామంటే అంబటి రాంబాబు ఉండే ఇంటికి ఇప్పుడు ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది, ఫ్లెక్సీ అమరావతి రోడ్డులో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దానికి ఈ రెండిటికి ఎంత దూరం ఉంది, అతను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇక్కడ నాయకులు లేరా, రెచ్చగొట్టడానికి నాయకులు లేరా, రెచ్చగొట్టడానికి వచ్చాడు కదా.
వచ్చి నేను చించేయటానికి 24 గంటల సమయం ఇస్తున్నాను అది ఇది అని చెప్పి పెద్ద మనిషి తరహాగా మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ పూజ కాడు ఉంటే కార్యకర్తలు వీళ్ళు కూడా పోగారు, వస్తున్నారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు అంటే నువ్వు ముందే చెప్పావు నేను యుద్ధానికి వస్తున్నాను, మీరు సిద్ధంగా ఉన్నాను అన్నావు. సామాజికం చేసింది నువ్వు, రెచ్చగొట్టింది నువ్వు, కూరుకుంటారా వాళ్ళు? మీకు కావాల్సింది కూడా అదే. రామబ్రహ్మం గారు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పన్నిన ట్రాప్లో కూటమి ప్రభుత్వం ఈరోజు ఇరుక్కుంది. ఇరుక్కోవడం అంటే మరి అట్లా వచ్చి నోటికి వచ్చినట్టు తిడతా ఉంటే స్పందించకుండా ఎట్లా ఉంటారని కార్యకర్తలు స్పందించాలి, ప్రభుత్వం స్పందించదా? ప్రభుత్వం స్పందించాల్సింది కార్యకర్తల అంటే మీరు బలి చేయాల్సింది కార్యకర్తలను బలి చేయాలనుకుంటున్నారా? కార్యకర్తలను బలి చేయాలనుకుంటున్నారా? కార్యకర్తలకు ఆవేశం వచ్చింది, స్పందించారు. అలాగే ప్రభుత్వం కూడా స్పందించింది, కేసు పెట్టారు. ఎప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్నోసారి ఇది అంబటి రాంబాబు విధంగా చేయటం చెప్పండి మీరు. ప్రభుత్వాన్ని పోలీసుల మీద ఎన్నోసారి అతను చేయటం ఎలా? పోలీసులను విమర్శించినప్పుడు పోలీసులు స్పందించలే, ఎందుకు స్పందించలేదు వాళ్ళకే తెలియాలి, వాళ్ళే సమానం చెప్పాలి. ఇవన్నీ తప్పించుకునే మార్గాలండి. పోలీసులు స్పందించలేదు, ప్రభుత్వం ఏమైనా కనపట్టలేదు వాళ్ళకి? చెప్పండి. ఇప్పుడు ఎలాగైతే కుల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుతున్నారో అప్పుడు కూడా అరెస్ట్ చేసి లోపలేస్తే కుల ప్రస్తావన తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ ఉద్దేశం అది. అంటే మీరు కుల ప్రస్తావన వచ్చిద్దో మత ప్రస్తావన వచ్చిద్దో అని చెప్పని ఎదవల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని వదిలేసి చుత్తా కూర్చుంటారా? అప్పుడు అందుకే కదా కార్యకర్తలు బలవుతుంది. ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఎవరో కుల ప్రస్తావన అంటే 124 సీట్లు ఏమి అర్థం కాకుండా ఇచ్చారా? 124 సీట్లు ఏమి అర్థం కాకుండా ప్రజలకు ఏమీ తెలియకుండా గుడ్డితనంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించారా? అన్ని అర్థమై ఇచ్చారు. మరి అర్థమైనప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? కట్టడి చేయాలి, కట్టడి చేసే భాగంగానే అన్ని చేసుకుంటూ మీరు అన్నారు కదా, మాటకు వచ్చారో వస్తాను. 5 రోజుల క్రితం పేరుని నాని ఏం మాట్లాడాడు? ఇంతవరకు ఏది చర్యలు వేయండి, మీరు ఏదో తీసుకున్నారని చెప్పి సమర్థిస్తున్నారు. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఆయన అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ చేస్తారు, లోపల వాళ్ళకు కూడా పేరుని నాని ఎందుకు అరెస్ట్ చేయలేదు? జోగి రమేష్ జైలు నుంచి బయటకు వచ్చి ఏం మాట్లాడాడు? నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడాడు? మీరు ఇలా మాట్లాడటం తప్పు, మీకు ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్ని ఉల్లంఘించి మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పని ప్రభుత్వం మళ్ళీ అఫిడవిట్ ఎందుకు సమర్పించట్లేదు? నిన్న కేసు నమోదైంది, చెవిరెడ్డి మీద నమోదైంది, కరుణాకర్ రెడ్డి మీద నమోదైంది. ఇదేమండి పేరు నాని మీద నమోదు ఎన్నాళ్ళు అవుతుంది? మొన్న అయింది, వారం రోజుల క్రితం అయింది. మరి నిన్న జరిగిన అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశారు? అంబటి రాంబాబు మీద అంటే తను శాంతి భద్రతకు విఘాతం నాలుగు గోయమన్నాడు, ఉప్పు కారం పెట్టమన్నాడు, వంకాయను కోసినట్టు కోసి చేయమన్నాడు. చేస్తారు, అది కూడా చేస్తారు, అరెస్ట్ చేస్తారండి, తప్పకుండా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయకుండా ఏముంటారు. బ్రహ్మం గారు ఒకటి విషయం చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. పరిపాలన చేయాల్సిన బాధ్యత, ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అందుకే నేను అన్నాను వైఎస్ఆర్సీపీ ట్రాప్లో ప్రభుత్వం పడుతుంది అన్నాను. కాదని మీరు చెప్పండి. ట్రాప్లో పడతామంటే అభివృద్ధి జరుగుతూ ఉంది, అభివృద్ధిని విఘాతం కలిగించాలి, అభివృద్ధికి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందకూడదు, ఏదో రకంగా గొడవ చేయాలి, ప్రజల దృష్టి మళ్లించాలి, అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరిస్తూ ఉంది. ఏమంటే వాళ్ళు తప్పు చేశారని అర్థమయ్యి 124 స్థానాలు మీకు ఇచ్చేసి వాళ్ళు చేసినటువంటి రాక్షస పరిపాలన, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు, వాళ్ళు చేసినటువంటి హత్యలు ఈరోజు కళ్ళ ముందు కనపడతా ఉంటే ఈ రోజు వరకు మీరు మామూలుగా ఈరోజు ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి ఎన్నాళ్ళు అవుతుందండి? 19 నెలల 20 రోజులు దాటింది కదా. 19 నెలల 20 రోజులు దాటింది కదా ఈ రోజుకి. అంటే ఇన్ని రోజులకి ఏమీ కనపడలేదా? కనపడతా ఉంది కాబట్టి అరెస్టులు జరిగినాయి. ఇప్పుడు మీరు అరెస్టులు జరిగినాయి ఏం జరిగినాయి చెప్పండి నాకు. ఏం జరిగినాయి? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్లు, ఎంతమంది లోపలికి వెళ్ళారు? సీజ్ ద షిప్ అన్నాడు, సీజ్ ద గోడౌన్ అన్నాడు, 40,000 టన్నులు దొరికినాయి అన్నాడు బియ్యం. ఏది చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏమైంది? పేరుని నాని గోడౌన్లో దొరికినాయి, మాయమైనాయి, సగం డబ్బులు కట్టాడు, రెండోసారి కట్టమంటే కట్టలేదు, ఏమైనాయి అండి. అందుకే కదండి జనానికి కోపం. అన్ని బయటకు వస్తాయి సార్, ఏది వదిలిపెట్టరు. ఎందుకు మనం మాట్లాడుకోవడం ఎందుకు? రామబ్రహ్మం గారు అన్ని జరిగేటప్పుడు మనం మాట్లాడుకోవడం ఎందుకు? ఇంత గొంతు చించుకొని మనం మాట్లాడడం ఎందుకు? మీకు ఈ శ్రమ ఎందుకు? నాకెందుకు ఈ కర్మ? ప్రజలకి ఎందుకు ఈ కర్మ? జరిగిన వ్యవహారాలని విశ్లేషించుకోవాలి, జరగబోయేటిని విశ్లేషించుకోవాలి, జరిగిన అరెస్టులు జరగబోయే అరెస్టులు కూడా చెప్పుకోవాలి. విశ్లేషించుకోవడం చెప్పండి, ఏం జరిగింది విశ్లేషించుకుంటే? అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఇంకెందుకు మనం మాట్లాడుకోవడం? జరుగుతుంది. మన మాట ప్రకారం ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఆవేదన, ప్రజల యొక్క ఆవేదన, కార్యకర్తల యొక్క ఆవేదన ప్రభుత్వానికి అర్థం కావట్లేదని చెప్పి మరోసారి చెబుతున్నాను. కార్యకర్తల మనోభావాలని, ప్రజల కోరికలు మీరు స్పష్టంగా చెబుతున్నారు, మీ ఆవేదనలో కూడా అర్థం ఉంది. కాకపోతే ప్రభుత్వం అనేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించాల్సిన విషయాలు కూడా ఉంటాయిగా. సరే, ఇంకెందుకు మాట్లాడుకోవటం? నమస్తే. అట్లా కాదుగా, జరిగిన చెప్పాల్సిన అవసరం మనకు ఉంది, జరగబోయే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చేయకుండా ఎట్లా ఉంటారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు కదా, 14 రోజులు రిమాండ్ జరిగింది కదా. అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అసలు అంబటి రాంబాబు అరెస్ట్ కావడానికి
కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడానికి ఈ అవకాశం ఇచ్చింది ప్రభుత్వమేగా. ప్రభుత్వం అవకాశం అంటే ఆ అవకాశం వచ్చే వరకు వేచి చూశారు. అంటే అందుకే ఏమండి, పోలీసులు మీద నెట్టేసి బారిగేట్లు దోసేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అడ్డంగా కూర్చున్నప్పుడు ఇది పెద్ద నేరమా, అది పెద్ద నేరమా? పోలీసు కూడా ఆ రోజు వెంటనే స్పందించి అరెస్ట్ చేస్తుంటే బాగుండేది. అంటే ప్రభుత్వం ఎందుకు ఇంకా ఒకసారి అంటే పానీలే ఏదో మాజీ మంత్రి అని అనుకుందాం, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి. ఈరోజు ప్రజలు తిరగబడ్డారు కాబట్టి ప్రభుత్వం తీసుకుంది. మీరు ఈ విషయం చెప్పట్లా, అవి చెబుతారేమో చూసా ఇప్పుడు దాకా. కార్యకర్తలు తిరగబడ్డారు కాబట్టి ప్రజల చేతిలోకి ఈరోజు మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వెన్నులో వణుకు పుట్టి ప్రభుత్వానికి ఈరోజు చర్య తీసుకుంది. వెన్నులో వణుకు ప్రభుత్వానికి పుట్ల లేదు, రేపు ఇదే పరిస్థితి అందరికి ఎదురైద్దని. అంబటి రాంబాబు వెన్నులో వణుకు పుట్టి అంబటి రాంబాబుకి వెళ్ళే వణుకు పుట్ల నా కుక్క కూడా భయపడదన్నాడు వచ్చి. అప్పుడు కార్యకర్తలకు రోషం వచ్చింది, ప్రభుత్వానికి రోషం వచ్చింది, అంటే కార్యకర్తలకు రోషం వచ్చింది. మళ్ళీ మీరు సమర్థిస్తారు ఎందుకు? సమర్థింపు కాదు, జరుగుతున్న పరిస్థితి ఏమీ కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వాళ్ళు వాళ్ళకు కావాల్సింది ఇదే. వైఎస్ఆర్సీపీ పార్టీకి వీధి పోరాటాలు జరగాల, పెట్టుబడులు ఆగిపోవాలా, రేపు 14-15 తారీఖుల్లో బిల్ గ్రేడ్స్ వస్తున్నాడు, చాలా ఉన్నాయి. అట్లాగే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి వివాదాలు బయటకు వస్తున్నాయి, వాళ్ళు దోషులుగా తేలారు కాబట్టి వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు ఇలాంటి రెచ్చగొడుతున్నారు. అవకాశం ఇవ్వకుండా మీరు వాళ్ళు అరెస్ట్ చేయమని కానీ కొట్టమని కానీ అడగట్లేదు కదా. 41 నోటీస్ ఇచ్చి పిలిపియండి, సమాధానాలు అడగండి, ప్రజలు సరి మెలకొని కూర్చుంటారు కదా. అదే నేను అంటుంది, ఇవన్నీ జరుగుతున్న తర్వాత ప్రజల మీదకి వెళ్ళారు కాబట్టి అరెస్ట్ చేశారు. పేరుని నాని మనం మాట్లాడింది ఏంటి, ఏ విధంగా రెచ్చగొట్టాడు, మరి ఎందుకు ఈ రోజు వరకు తీసుకోలేదు? చర్యలు తీసుకుంటారు, త్వరలోనే అవి కూడా జరుగుద్ది. తీసుకోపోతే ప్రజలు తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. తీసుకోపోతే ప్రజలు తీసుకుంటారు. ప్రజల స్పందనని, కార్యకర్తల స్పందన మీరు స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళ తరపున మీరు రిప్రజెంట్ చేసి మాట్లాడుతున్నారు. కాకపోతే ప్రభుత్వం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం ఒకటి, ఈ వస్తున్న కాదని పెట్టుబడులు గొంతు బయట రోజు చెబుతానే ఉంటాం, ఏమేమి తీసుకొస్తున్నారు ఏంటనేది, ఏం చేయాలని కూడా చెబుతున్నాం. ఆ పెట్టుబడిదారులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా కొంత నెమ్మదిగా వ్యవహరించవచ్చేమో కానీ వీళ్ళెవడూ తప్పించుకునే అవకాశం అయితే లేదు. చూద్దాం. మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు నాతో, చూద్దాం ఏం జరుగుద్దని. చూసారు తర్వాత ఎన్ని అరెస్టులు జరిగినాయి? చెప్పండి ఏం జరిగింది చెప్పండి. ఇవాళ అంబటి రాంబాబు తప్ప మనం మాట్లాడే ఎన్నాళ్ళు అవుతుంది? 10 రోజులు అవుతుంది. ఏం 10 రోజులు? 20 రోజులు దాటింది. 20 రోజులు కాదు, 4 రోజులు. 1వ తారీఖు మాట్లాడా నేను, 1 కూడా కాదు, 31వ తారీఖు మాట్లాడా. ఇది కూడా జనం వెళ్ళారు కాబట్టి అంబటి రాంబాబు అరెస్ట్ అయింది. జనం తిరగబడకుండా ఎట్లా ఉంటారు అట్లా మాట్లాడుతారు. ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు ఎవరైనా కొట్టుకుపోతారో ఒక సహనం ఉంటుంది వాళ్ళకు కూడా. ఆ సహనం, అందుకే వాళ్ళు కావాలని చెప్పని ఏ విధంగా అయితే రెచ్చగొడుతున్నారో దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అంటే వాళ్ళు చేసిన అరాచకాలు కూడా ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం కూడా ఉందండి. తెలియకుండా 104 సీట్లు ఇచ్చారా? మరి మళ్ళీ మీరు నన్ను రెచ్చగొట్టద్దు. మీరు తప్పుపడ జనాన్ని ఒక మాట అంటే ఒప్పుకొని నేను చెబుతున్నా. జనాలను ఎవరిని జనాలు ఎందుకంటా జగన్మోహన్ రెడ్డి అరాచకాలను చూసి చేశారా? అదే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను చూసి 104 సీట్లు ఇచ్చారు. మరి ఇంకేంటి, మళ్ళీ వాళ్ళు తెలియదు అంటారేంటి? వీళ్ళ వ్యవహారాలు కూడా ప్రజలకు స్పష్టంగా తెలియాలి. ఎవరి వ్యవహారాలు? జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్నికి నాని కానీ, మీరు అన్నట్టు చంద్రశేఖర్ రెడ్డి కానీ, వీళ్ళు కూడా ప్రజల్లోకి రావాలి. ఇంకా ప్రజలకు స్పష్టంగా తెలియదు. ప్రజలకు అంత రాకుండానే ఓడించారు వాళ్ళని. ఓడిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను చూసి ఓడించారు. వీళ్ళ వికృత చేష్టలు మాత్రం ఇంకా ప్రజలకు స్పష్టంగా రాలా, తెలియలా. ఓహో, ఇప్పుడు కొత్తది వస్తే ఒక్కోటి ఇట్లాగే వస్తాయి. ఎన్ని సంవత్సరాలు కొత్తది? అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జోగి రమేష్ అని మాట్లాడే విధానాన్ని బట్టి ప్రజలకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఇందాక నుంచి తెగ తాపత్రయపడి మీరు ఏదో మసిపూసి మారేడుగాయలు చేయాలంటే నేను కామ్గా వెళ్ళిపోయే మనిషిని కాదు. నాకు ఇది వృత్తి కాదు, గుర్తుపెట్టుకోండి. మసిపూసి నాకు వృత్తి కాదు, ఇది నాకు భుక్తి కాదు. మీకు విశ్లేషణ, మీ సామాజిక స్పృహ మీకు ఉంది, మీరు విశ్లేషిస్తున్నారు. మరి నా దగ్గర ఏదో మీరు చెప్తా ఉంటే నేను ఎట్టా ఊరుకుంటాను? అంటే నన్ను రెచ్చగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు మీరు కూడా చేయాలని చూస్తున్నారు. నేను రెచ్చిపోతూనే ఉంటా, ఎందుకంటే నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటా. ప్రజల గొంతుకే మీరు వినిపించాలి. అందుకే నేను మాట్లాడుతున్నా. మీరు మాట్లాడదంటే 100% కరెక్టే. స్పష్టత ఉంది, నిజాయితీ ఉంది. ప్రజల ఆవేశాన్ని మీరు స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. కానీ ఆ ప్రజల ఆవేశాన్ని కూడా అర్థం చేసుకుని అన్ని వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ ఏరు దాడిన తర్వాత తెప్పదగలేసే వ్యవహారాలండి. అసలు ఆ వ్యవహారం అసలు నేను అంటే నా చేత మీరు ఇంకొంచెం ఘాటుగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడతా, కాకపోతే నన్ను వద్దంటారేమో, మాట్లాడొద్దంటారేమో, కానీ
నేను మాత్రం ఇదే విధంగా మాట్లాడతా. మాట్లాడవద్దని ఎవరు అనగలరు, ఎట్లా అంటారు అనే పరిస్థితి ఉండదు. ఏమో మరి ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారేమో. ప్రజల గొంతుకే మీరు వినిపించేటప్పుడు మీ మాటను వద్దని ఎవరు అనరు, అనలేరు కూడా. ఇప్పుడు మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డిది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయం ఎవరైతే మనోహర్ గారు వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది, లేదంటే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి శ్రీశ్రీప్ అని చెప్పింది ఎన్నాళ్ళు అవుతా ఉంది. పేరుని నానిది పట్టుకున్నాడు కదా, దొంగతనం తేలిందా లేదా? ఫైన్ కట్టాడు. ఒకవేళ మీకు ఐడియా ఉంటది, పౌర సరఫరాల శాఖలో ఒక నిబంధన అంటూ ఉంది. ఏ డీలర్ అన్నా సరే ఇలాంటి మోసం చేస్తే 10 రెట్లు కట్టిస్తారు. అవునా? 10 రెట్లు కట్టిస్తారు. నేను దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు. సరే ఒప్పుకున్నాడు కాబట్టి 2 రెట్లు 3 రెట్లు వేస్తారు. 2 రెట్లు కట్టమన్నారు, ఇంతవరకు కట్టలేదు. ఏం తీసుకున్న చర్యలు? అంటే ₹1 చిల్లరంత కట్టాడు, ఇంకా అంటారు కట్టం కట్టాడుగా, అంటే తప్పు ఒప్పుకున్నాడుగా. తప్పు ఒప్పుకున్నాడు. ఆ కేసు అట్టాగే ఉంది, ఇంకా కేసులు ఉన్నాయి, విచారణ జరుగుతూ ఉంది. ఎప్పుడు జరిగింది, ఎప్పుడు పూర్తి చేస్తారు? అవుతుంది సార్, అన్నీ అవుతాయి. ఇంతవరకు కనీసం ఏమన్నా సరే ఒక్క అడుగు ముందు పడి చెప్పండి. విచారణ అయితే జరుగుతూ ఉంది, ఇంకా జరుగుతూనే ఉందిగా. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డిది కూడా, ఒక పక్కన జరుగుతూనే ఉందిగా వివేకానంద రెడ్డి గారిది. జరుగుతాయి. వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, అన్నీ సరి చేసుకుంటూ రావాలిగా. చెయ్యండి, ఎందుకంటే మీరేం చేస్తారు, మేమేం చేస్తాం. మా కంఠశ్వాస మీరు చేయాల్సింది మీరు మీది కంఠశ్వాస కాదు, మీది ప్రజా గొంతు స్పష్టంగా వినిపిస్తున్నారు. ప్రజల ఆవేశాన్ని మీ మాట రూపంలో స్పష్టం చేస్తున్నారు. ఒకటండి, మీరు చూస్తూ ఉండండి, జరుగుతూ ఉంటాయని చెప్పి మీరు చెబుతున్నారు, చూస్తూ ఉంటాం. ఇంక మేము మాట్లాడటం ఎందుకు మానేస్తాం? అరాచకవాదులు పేర్చమనచడమే ప్రభుత్వం పని అండి. అరాచకవాదులు పేకమనచడం కాదు ప్రభుత్వం పని. ఇట్లా మాట్లాడే వాళ్ళని నోరు మూసుకొని కూర్చోమంటాం ప్రభుత్వం పని. ఏమనరు, మాట్లాడే వాళ్ళకి, ప్రజల గొంతుకే వినిపించే వాళ్ళకి ఎప్పుడు ఆ హక్కు, స్వేచ్ఛ ఉంటుంది. మేము ఎటు మాట్లాడతాం, మాట్లాడేది మాట్లాడతాం. మాట్లాడమని చెప్పి మేము అంటలేదు, ఎందుకంటే మేము ఆవేశం ఆపుకోలేము, ప్రజల బాధలను చూడలేము, జరుగుతూ ఉంటాయి. మా మాటలు మేము వ్యక్తం చేస్తూ ఉంటాం. దానికోసం మేమే కాంప్రమైజ్ కాం. కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా మాకు లేదు, మేము కాము కూడా. కాంప్రమైజ్ కాకూడదు కూడా. మీరు కాంప్రమైజ్ అయితే ప్రజల సమస్యలు ఎత్తేది వాళ్ళు ఎవరు? మేము రాజకీయ నాయకులు కాదండి. ప్రజల సమస్యలు వినిపించేది ఎవరు? మేము రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు కాంప్రమైజ్ ఉంటుంది, మాకెందుకు ఉంటుంది కాంప్రమైజ్? రాష్ట్రం బాగుందనుకుంటే పొగుడుతాం, తప్పు చేస్తుంటే తిడతాం, మొమ్మాటం ఏమో దాంట్లో. అదే చెప్పేది, ప్రజల సమస్యలను మీరు స్పష్టంగా మాట్లాడినప్పుడే ప్రభుత్వాలకు చేరు. మరి మేము మాట్లాడుతుంటే దానికి మీరు సమాధానం చెప్పకుండా మీరు సమర్థిస్తున్నారు కదా. సమర్థించడం ఏముంది, ఇక్కడ ప్రభుత్వానికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్నాళ్ళు ఆ సమయం ఉంటుంది, సమయానుకూలంగా స్పందిస్తూ ఉంటారు, చర్యలు తీసుకుంటారు. ప్రజలు తిరగబడి ఈ అరాచకాలు పెరిగి ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళ మీద కేసులు ఎదుర్కొని వాళ్ళు జైలు పాలైన తర్వాత, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి రాష్ట్రం ఎలా కుదిలైపోయిందో మీకు తెలుసు. ఆ కుదిలైపోయిన పరిస్థితి నుండి ఏ రకంగా తీసుకొస్తున్నారో మీకు తెలుసు. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నా, పరిశ్రమలు వస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి విఘ్నత, దాని గురించి రామబ్రహ్మం గారు ఒక మాట చెబుతా. చంద్రబాబు నాయుడు గారి శ్రమ గురించి కావచ్చు, లోకేష్ బాబు గారి శ్రమ గురించి కావచ్చు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న పనుల గురించి కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకటి చెబితే మేము 100 చెబుతున్నాం. వాళ్ళకి లేదు, వాళ్ళకి సోయి లేదు, చెప్పుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు, ఒకళ్ళిద్దరు తప్ప. మేము స్పష్టంగా చెబుతున్నాం, మంచి చెబుతున్నాం. ఇది చేస్తే ప్రజాస్వామ్యానికి మేలు, ప్రభుత్వానికి మేలని చెబుతున్నాం. కానీ అనకూడదు, నేను సరే అంటాం కూడా మానేశాను. ఇకన దాని గురించి వీళ్ళు దాని గురించి పట్టించుకోవటం లేదు. ఇది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. కనపడట్లేదు కాబట్టి మీరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. పట్టించుకోకుండా ఉండటమే కాదు, పట్టించుకుంటున్నారు, జరుగుతూ ఉన్నాయి, కాకపోతే బయటికి రావట్లా, తెలియట్లేదు అంతే. ఆ సమయం వచ్చినప్పుడు బయట. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మనకు తెలీదా? కాదు. లేకపోతే పేరు నాని అరెస్ట్ చేస్తే మనకు తెలీదా? ఏం జరుగుతుందో, ఏం జరగట్లేదో, ఏం జరగాలనుకుంటున్నామో, ఏం జరిగిద్దో కూడా నాకు తెలుసు. మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ జరుగుతాయి. జరగాలనే కదా కోరుకుంటుంది. మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడాలి, మాట్లాడితేనే అసలు విషయాలు బయటపడతాయి. మాట్లాడుతూనే ఉంటాం, ఏం ఆగం దీనికోసం. ఎందుకంటే ప్రజలు మీరు ఎంత ప్రశ్నిస్తే అన్ని ప్రశ్నలు ప్రభుత్వానికి చేరితే తక్షణం స్పందిస్తారు. ఇవన్నీ మీరేదో నన్ను మీరు ఇవన్నీ జరుగుతాయని చెప్పి మీరు మాట్లాడొద్దని చెప్పడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు తప్ప, మాట్లాడొద్దని పొరపాటును కూడా చెప్పం. మీరు మాట్లాడుతూనే ఉండాలి. చెప్పక్కర్లా. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య గురించి చెప్పినట్టే మీరు మాట్లాడుతూనే ఉండాలి. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరుతూనే ఉండాలి, సమస్యలు కూడా తెలియాలి. ఇప్పుడు మీ మాధ్యమం ద్వారా కాబట్టి వేరే మాధ్యమం ద్వారా అయినా చూస్తాం, అందుట్లో అనుమానమే లేదు. ఈ ఒక్క మాధ్యమే కాదు కదా మాకు. అన్ని వేదికల్లో మీరు మాట్లాడాలి, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియాలి. అన్ని వేదికలు లేవంటే ఇట్లా పట్టుకొని ఫేస్బుక్లో పెడతా,
వాట్సాప్లో పెడతా, యూట్యూబ్లో పెడతా, అంతే తప్ప ఆగం. ఏ మాధ్యమం కూడా మీరు మాట్లాడేదాన్ని ఖండించదు, వద్దనదు, మాట్లాడిస్తూనే ఉంటుంది. మీరు మాట్లాడాలి. ప్రజల సమస్యలు, కార్యకర్తల సమస్యలు కూడా ప్రభుత్వాలకు, పార్టీలకు తెలియాలి. మీరు ఎన్నిసార్లు చెప్పినా నా సమాధానం ఇదే. మీరు నన్నేమి దాంట్లో తృప్తిపరచలేరు. తృప్తిపరిస్తే నేనే చెబుతా, మీకంటే ముందు నేనే చెబుతా. మీ బాధ్యత కాబట్టి మీరు చెప్పుకోవాలి, మీరు చెప్పుకోండి. మిమ్మల్ని నేను తప్పట్లా, మీ బాధ్యత అది, మీరు చెప్పుకోండి. నేను మాత్రం ఇందుట్లో ఇప్పుడు జరిగినటువంటి అంబడి రాంబాబు ఉదంతంలో కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిన దాంట్లో కార్యకర్తలు రెచ్చిపోయి ఎవరు ఎందుకు చేశారు అనేది దృష్టిలో పెట్టుకుంటే మరోసారి చెబుతున్నాను, ప్రభుత్వం తప్పు, ప్రభుత్వం తప్పు, ప్రభుత్వం తప్పు. ప్రజా సమస్యలు, కార్యకర్తల మనోభావాలని తన గొంతుకు ద్వారా ప్రభుత్వానికి చేరేలా వినిపించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.